వెల్కమ్ టు కూల్ సైన్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని మనం చూస్తున్నాము. చాప్టర్ 10లో డిఫైన్ స్ట్రెస్, వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రెస్ అని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అదే లెసన్లో డిఫైన్ యంగ్స్ మాడ్యులస్, వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్. అదేవిధంగా డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇలాగా ఒకే రకమైన క్వశ్చన్స్ వస్తాయి. వీటన్నిటికీ కూడా డెఫినేషన్స్ రాస్తే 1 మార్కు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కలిపి రాస్తే 1 మార్కు ఖచ్చితంగా వస్తాయి. డెఫినేషన్స్ మర్చిపోయినా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఈ అన్ని క్వశ్చన్స్కి ఒకటే కాబట్టి ఇవి రాస్తే 1 మార్కు ఖచ్చితంగా పడుతుంది. ఈ ప్రతి క్వశ్చన్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాసినా పర్వాలేదు, లేదా పాస్కల్ అని రాసినా పర్వాలేదు. వీటికి డైమెన్షనల్ ఫార్ములా ml ఇన్వర్స్ T⁻⁻². అదేవిధంగా చాప్టర్ 11లో డిఫైన్ విస్కాసిటీ అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ విస్కాసిటీ అనే క్వశ్చన్ ఉంటుంది. ఇది కూడా వీటితో సిమిలర్గా ఉంది కాబట్టి కలిపి చదువుకోండి. విస్కాసిటీకి కూడా యూనిట్స్ పాస్కల్ అని రాసినా పర్వాలేదు, లేదా పొజెల్ అని రాసినా పర్వాలేదు. డైమెన్షనల్ ఫార్ములా విస్కాసిటీకి కూడా సేమ్ ఉంది చూడండి, ml ఇన్వర్స్ T⁻⁻². అదేవిధంగా 11th చాప్టర్లోనే డిఫైన్ యావరేజ్ ప్రెషర్, వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే క్వశ్చన్ వస్తుంది. సేమ్ యావరేజ్ ప్రెషర్కి కూడా యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్. డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమ్ చూడండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకేసారి కలిపి చదవడం వల్ల ఒకటే ఆన్సర్ కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది.